హలో ఎవ్రీవన్, ఇది వచ్చి మన స్టాక్ అప్డేట్ వీడియో అండి. సో దాంతోపాటు ఏంటంటే మన దగ్గర ఏమేమి స్టాక్లో ఉన్నాయి, ఏవేవి మనకు సేల్కి ఉన్నాయని చెప్పి మనము చేస్తున్నామండి. తర్వాత వచ్చి ఈ వీడియోలో నేను గివ్ అవే గురించి కూడా ఒకటి పెడుతున్నానండి. సో దాని గురించి కావాలనుకుంటే మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో డీటెయిల్స్ అని నేను చెప్తాను వీడియో మధ్యలో. సో ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వచ్చి ప్రజెంట్ స్టాక్లో వచ్చి హ్యామ్స్టర్స్ ఉన్నాయండి. సిరియన్ హ్యామ్స్టర్స్ ఉన్నాయి. మంచి క్వాలిటీతో ఉన్న హ్యామ్స్టర్స్ ఉన్నాయండి. మంచి వెరైటీ, మంచి కలర్స్ ఉన్నాయి. సో హ్యామ్స్టర్స్ చూసారంటే అన్నీ ఫుల్ హెల్దీ అండి. ఇవన్నీ ఏంటంటే 2 months 2.5 months ఓల్డ్ అండి ఈ హ్యామ్స్టర్స్ అన్నీ. సో ఇవి చూసారంటే మొత్తం యాక్టివ్గా ఉన్నాయి. ఫుల్ హెల్దీ హ్యామ్స్టర్స్ ఉన్నాయి మన దగ్గర. క్వాలిటీ కూడా, ఫర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు చూసారంటే ఇక్కడ. సో ఇవి వచ్చి మనకి ఏంటంటే టెడ్డీస్, పాండాస్ అన్నీ ఉన్నాయి. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ట్రాన్స్పోర్ట్ వచ్చి మీరు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు మనకు వాట్సాప్ నెంబర్కి ఒకసారి పింగ్ చేయండి డీటెయిల్స్. సో నేను చెక్ చేసి చెప్తాను ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ గురించి. మ్యాక్సిమం అన్ని మేజర్ సిటీస్కి ఉందండి ట్రాన్స్పోర్ట్. కాకపోతే ఒకసారి ఎవరైనా ఉంటే డీటెయిల్స్ కోసం కావాలంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే, లేకపోతే వాట్సాప్ చేసి నేను చెప్తాను ఏమన్నా. సో ఇక్కడ ఇది కూడా హ్యామ్స్టర్ అండి. సో సిరియన్ హ్యామ్స్టరే. ఈ సిరియన్ హ్యామ్స్టర్స్ ఇవైతే మన దగ్గర ఒక 40 pieces దాకా అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మనం ఏంటంటే హోల్సేల్, రీటైల్ రెండు చేస్తామండి. హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది, రీటైల్ ప్రైస్ వేరే ఉంటుంది. హోల్సేల్ అంటే మినిమం 10 pairs తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు హోల్సేల్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి సిరియన్స్ అండి. సిరియన్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మన దాని. జెడ్ బ్లాక్ ఉందండి ఇందులోన. జెడ్ బ్లాక్, అంగూటీస్, వైల్డ్ గ్రే అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇది కూడా సేల్కి ఉన్నాయి. ఇవైతే ఏ హ్యామ్స్టర్ అయినా సేమ్ ప్రైస్ ఉంటుందండి. సిరియన్ అయినా, రష్యన్ అయినా సేమ్ ఒకటే ప్రైస్, అందులో వేరే ఏం లేదు. కాకపోతే అంటే హోల్సేల్ ప్రైస్ మాత్రం కావాలంటే మాత్రం మినిమం 10 pairs అనేవి ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. 10 pairs ఉంటేనే మనము హోల్సేల్కి ఇవ్వగలుగుతాము. సో దాని తర్వాత ఏంటంటే మన దగ్గర వచ్చి మైజెస్ ఉన్నాయండి. మైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది. సో ఫ్యూచర్లో మనకి ఇంకా మంచి స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతిదీ మనం ఓన్గా బ్రీడ్ చేసిందే అండి. బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చేది ఏం లేదు. సో ఇక్కడ వచ్చి మనకు వచ్చి ఫుల్ స్టాక్ ఉందండి మన దగ్గర. ర్యాట్ అయితే ఎన్ని కావాలన్నా మనం సప్లై చేయగలము. ర్యాట్స్ అయితే మాత్రం. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ర్యాట్ స్టాక్ అయితే ఫుల్ అవైలబిలిటీ ఉందండి. ఇది వచ్చి చూసారండి, హస్కీ ఉంది, ఆల్బినోస్ ఉన్నాయి, తర్వాత టెడ్డీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని మనం సప్లై చేయగలం అన్నమాట. సో ఇప్పుడైతే సో ర్యాట్ వరకు అయితే మీకు ఎన్ని అయినా సరే అంటే బెస్ట్ ప్రైస్ అంటే నాకు తెలిసి ఇంతకంటే బెస్ట్ ప్రైస్ ఎవరు ఇయ్యరండి. సో అంత బెస్ట్ ప్రైస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే గివ్ అవే గురించి చెప్పాల్సి వస్తే, యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని నేను చెప్తాను. సో అలా పార్టిసిపేట్ చేస్తే మనం గివ్ అవేకి ఎలిజిబుల్ అవుతాము. సో అప్పుడేంటంటే నేను లక్కీ డిప్ తీసి దాని ద్వారా మీకు ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీకు ర్యాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనకు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకటి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. హ్యామ్స్టర్స్ అయితే మీరు ర్యాట్స్, మైస్ అన్నీ తీసుకుంటున్నారు. కానీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు పెంచుకోవాలన్న ఆతృతతో మెయిల్ ఫీమేల్ తీసుకుంటున్నారు బ్రీడింగ్ చేసేద్దామని చెప్పేసి. సో మెయిల్ ఫీమేల్ తీసుకొని బ్రీడింగ్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు రెండైతే మనం ఈజీగా పెంచగలము. ఓవర్ బర్డన్ ఎక్కువైపోయే కొద్దీ మనకు కూడా మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటారు. సో నేను నా వరకు నేను చెప్పేనంటే ఎవరైనా తీసుకునేటప్పుడు ప్రోడెన్స్ అనేవి ఈజీగా బ్రీడ్ అవుతాయండి. సో ఈజీగా బ్రీడ్ అయిపోతాయి, మల్టిప్లై అయిపోతాయి. మనం కొంచెం చేసుకోగలగానే మల్టిప్లై ఈజీగా అయిపోతాయి. సో కాబట్టి మనం తీసుకునేటప్పుడు 2 మేల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే ఎవరైతే హాబీస్ ఉన్నారో బ్రీడింగ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. సో కాకపోతే అంటే బ్రీడింగ్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలన్నా వాటికి సరైన మనం ఫెసిలిటీస్ ఇవ్వలేనప్పుడు మనం దాన్ని బ్రీడింగ్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 2 మేల్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. హ్యామ్స్టర్ అయితే 2 మేల్స్ తీసుకోండి. ఫిమేల్స్ మాత్రం నా రికమెండెడ్ కాదు. ఎందుకంటే ఫిమేల్స్ అనేవి కొంచెం అగ్రెసివ్ అయిపోతాయి పెద్దగా అయిన తర్వాత. కానీ మేల్స్ అలా కాదు, 2 మేల్స్ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. మీకు బ్రీడింగ్ కూడా అవ్వదు. ఇంకా ఏంటంటే మీరు పెంచుకున్న రోజులు అంటే దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా అంటే హ్యామ్స్టర్ లైఫ్ స్పాన్ 1.5 years to 2 years ఉంటుంది. ఇలా పేరుగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు పెట్టేసిన తర్వాత అవి ఏం చేయాలని అర్థం కాక మనం పెట్టలేక వాటి ఫుడ్ పెట్టలేక వాటిని బాధ పెట్టి మనం బాధపడిన వాళ్ళం అవుతాం. సో
సో కాబట్టి అంటే హ్యామ్స్టర్స్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోండి. తర్వాత ఏంటంటే ర్యాట్స్ తీసుకున్నప్పుడు కూడా, ర్యాట్ కానీ మైజ్ కానీ సేమ్ అదే అండి కాన్సెప్ట్. ర్యాట్ కానీ మైజ్ కానీ తీసుకున్నప్పుడు 2 మేల్స్ కానీ 2 ఫిమేల్స్ కానీ తీసుకోండి. అప్పుడైతే అవి బ్రీడింగ్ చేయవు, కానీ మీతో ఉన్న రోజులు మీకు సంతోషంగా ఉంటుంది, వాటికి మీరు ఆనందంగా పెట్టగలరు అనమాట. సో ఎందుకంటే నేను చూసాను అట్లా 2-3 మన దగ్గర తీసుకున్న తర్వాత, అంటే అప్పుడు తీసుకున్నప్పుడు కూడా చెప్పాము వాళ్ళకి 2 మేల్స్ కానీ 2 ఫిమేల్స్ కానీ తీసుకోమని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారంటే అంటే బ్రీడింగ్ చేద్దాము అన్న ఆతృతతో తీసుకున్నారు. బ్రీడింగ్ కూడా చేశారు సక్సెస్ఫుల్గా. కానీ ఏంటంటే బ్రీడ్ అయిపోయిన తర్వాత అవి పిల్లలు వచ్చేస్తాయి కదండి. పిల్లలు వచ్చినాక వాటిని మెయింటైన్ చేయలేక ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు చాలా సఫర్ అయిపోయారు. సో నేను చెప్తున్నానంటే ఎవరైనా తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఏది తీసుకుంటే నాకు ఏదైతే బెస్ట్ ఉంటుందని చెప్పి మీరు ఆలోచించుకొని తీసుకోండి. వన్స్ మీరు బ్రీడింగ్ చేస్తే మీరు వాటిని సేల్ గురించి పక్కన పెట్టండి, కానీ వాటిని మేము పెంచగలము అనుకుంటేనే మీరు వాటిని బ్రీడ్ చేయండి. లేకపోతే ఒకవేళ మేల్ ఫీమేల్ తీసుకుని సపరేట్గా పెట్టుకొని పెంచుకోండి. అప్పుడే అవి కొంచెం అంటే వాటికి కొంచెం ఆనందంగా ఉంటుంది. సో మీరు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు అనమాట, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఈ తర్వాత ఏంటంటే హెడ్ జాబ్స్ అండి. నేను చాలాసార్లు చూపించాను హెడ్ జాబ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది బ్రీడింగ్ పేరు హెడ్ జాబ్ ఆల్బినో. ఇది వైల్డ్ అండి, టీమ్ కాదు, వైల్డ్ పేరు. సో చూసినట్టయితే ఇంతకుముందు మన పాత వీడియోస్లో చూసినట్టు కొంచెం మాసిపోయి ఉన్నాయి. కానీ ఏంటంటే వాష్ చేసిన తర్వాత అంటే వీటికి బాగా చేయించిన తర్వాత ఇలాగ అయ్యాయి అనమాట. మొత్తం మంచి కలర్కి వచ్చాయి. కాకపోతే ముందు వాళ్ళ దగ్గర కొంచెం మెయింటెనెన్స్ సరిగ్గా లేక వాటికి అది అంటే పైన డర్టీగా ఉండేది అనమాట. సో మెస్సీగా ఉంటే నేను అది క్లీన్ చేశాను. ఇది మన దగ్గర వచ్చి ఆల్మోస్ట్ 1.5 months అయిపోయింది. చాలా హెల్తీగా ఉందండి. సో నేనైతే క్యాట్ ఫుడ్ వాడుతున్నాను, రా చికెన్ వాడుతున్నాను అనమాట. చికెన్ హాట్గా తీస్తున్నాను. సో ఇప్పటికైతే బాగానే ఉంది. సో నాకు తెలిసి మీటింగ్ అయింది అనుకుంటున్నా. నాకు కూడా అంటే ఫస్ట్ టైం అండి నేను కూడా హెడ్ జాక్స్ మీద. సో హెడ్ జాక్స్ గురించి నేను ఫుల్ అప్డేట్ ఇస్తాను. ఇంకోటి అంటే మన దగ్గర హెడ్ జాక్స్ ఉన్నాయండి, జెర్బల్స్ ఉన్నాయండి. సో జెర్బల్స్ కూడా పెట్టిన జెర్బల్స్ ఉన్నాయి. సో మన దగ్గర 2 పేర్లు ఉన్నాయి. 2 పేర్లు ఉంటే ఒక పేరు వచ్చి పప్స్ పెట్టేసింది ఈరోజే. సో ఈ పేరు కూడా రెడీగా ఉందండి పప్స్ పెట్టడానికి. ఇది ఫిమేల్, ఇది మెయిల్ అనమాట. వైట్ మెయిల్, బ్రౌన్ ఫీమేల్. సో ఇది కూడా ఒక 1 weekలో మనకు పప్స్ వస్తాయి. ఇందులో ఆ పేరు కూడా 5 పప్స్ వచ్చాయి. అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఈరోజు మార్నింగే అది పప్స్ పెట్టింది. సో ఆ వీడియో కావాలనుకుంటే మన షార్ట్ వీడియోస్లో ఉంది, అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి, అక్కడ దొరుకుతుంది. నేను జెర్బల్స్ని డే బై డే దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాను. సో నా దగ్గర ఉన్న అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీకు మన రోడెన్స్ పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడే కొంచెం మనకి రీచ్ కూడా వస్తుంది అనమాట. ఇంకా మంచి కాన్సెప్ట్ అంటే మంచి పెట్స్ తీసుకొచ్చి మీ ముందర చూపిస్తాను. వాటి గురించి ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. సో కామెంట్స్లో మీరు ఇంకొకటి చెప్పండి, అంటే కామెంట్స్లో చెప్పండి మీకు ఏదైనా అంటే ఏ పెట్ గురించి అయినా తెలుసుకోవాలంటే నన్ను అడగండి. నేను దాన్ని రీసెర్చ్ చేసి, నాకు తెలియకపోతే రీసెర్చ్ చేసి అయినా మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చి హ్యామ్స్టర్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుందండి. సో కాబట్టి ఎవరు అది మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఖచ్చితంగా మీకు ఏంటంటే హ్యామ్స్టర్ గురించి ప్రతిదీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కొంచెంగా బ్రీఫ్గా కాకుండా ప్రతిదీ నేను చెప్తాను మీకు. అంటే హ్యామ్స్టర్ ఏంటి, అది పుట్టినప్పటి నుంచి వచ్చి దాని లైఫ్ స్పాన్ ఏంటి, అది చచ్చిపోయే వరకు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కనిపెట్టాలి, ఇవన్నీ నేను చెప్తాను అనమాట. హ్యామ్స్టర్కి వచ్చే డిసీజ్ ఏంటివి, వాటిగా ఎలా పెంచుకుంటే డిసీజ్ రాకుండా ఉంటాయని చెప్పేసి నేను అన్నీ చెప్తాను వివరంగా. సో ఇప్పుడు గివ్ అవేకి వస్తే మాత్రం ఇప్పుడు మనం ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే చేద్దాం అనుకున్నాను గివ్ అవే అనేది. కానీ నేను మన సబ్స్క్రైబర్ అంటే మన రోడెన్స్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఈ గివ్ అవే అనేది నేను ఇప్పుడే పెడుతున్నానండి. సో ఇప్పుడైతే మన దగ్గర ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్లో, అంటే ఇది సాటర్డే తర్వాత అంటే నెక్స్ట్ సండే నేను లక్కీ డిప్ తీస్తాను. సో అంతవరకు ఏంటంటే ఈ గివ్ అవేలో ర్యాట్స్ అండి, ర్యాట్స్ ఇస్తున్నాను నేను. ఓన్లీ హుడెడ్ వైట్ ర్యాట్ మాత్రమే, హస్కీ లేదండి. ఎందుకంటే హస్కీ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. సో హస్కీ అందుకని ఇవ్వట్లేదు. నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ హస్కీ వస్తే నేను మళ్ళీ పెడతాను గివ్ అవే, అప్పుడు కావాలంటే గివ్ అవేలు ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది ఏం లేదు, ఖాళీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ పేరు, ఊరు కామెంట్ చేయండి. దాని తర్వాత ఏంటంటే ఎవరైతే ఈ వీడియో కింద కామెంట్ చేస్తారో వాళ్ళ ఊరు, పేరు నాకు పింగ్ చేయండి. అట్లనే మన డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉందండి, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఉంది. సో వాట్సాప్లో నాకు పింగ్ చేయండి మీ ఊరు, పేరు. మన ఏంటంటే మన సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదండి, ఆ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ అనేది మన వాట్సాప్ దాంట్లో పెట్టినారనుకోండి,
నేను చూస్తాను. కానీ 1-2 కాదండి దీంట్లో తీసే లక్కీ డిప్, 10 మంది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 10 మందికి ఇస్తాను నేను గివ్ అవే అనేది. ఖాళీ మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న దాని స్క్రీన్ షాట్ని మన వాట్సాప్లో పిన్ చేయండి. అట్లనే ఈ వీడియో కింద మీ ఊరు పేరు మెన్షన్ చేయండి. అప్పుడే మీరు అనేది మనకు గివ్ అవే కింద ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, నేను 1-2 కాదు ఇచ్చేది 10 మందికి ఇస్తున్నాను. సో చాలామందికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైనా రోడెన్స్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి. నేను ఎందుకు ర్యాట్స్ని ఎంచుకున్నానంటే, ఫస్ట్ బేసిక్ ర్యాట్స్ అంటే ఒకసారి మీరు ర్యాట్ని పెంచగలిగినారనుకోండి, మీరు ఏ రోడెన్స్ అయినా పెంచగలరు. ఎందుకంటే ఇది బిగినర్స్కి మంచిగా ఉంటుంది అనమాట ర్యాట్ అనేది. సో కాబట్టి మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మనకు నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ తీసి మనకు పెట్టండి. దాంతోపాటు మీ ఫోన్ నెంబర్, మీ ఊరు మీ పేరు కూడా మెన్షన్ చేయండి. సో ఏంటంటే గివ్ అవేలో గెలిచిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ నా వీడియో. థ్యాంక్ యూ అండి.